హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే టైం 4:00 అయిందండి. నేనైతే పిల్లల్ని తీసుకొని అయితే పార్క్ అయితే వచ్చాను అలా సరదాగా. ఇంకా మేమైతే ఎవ్రీ వీకెండ్ అయితే వస్తామండి. ఇంకా సాటర్డే కానీ సండే కానీ వన్ డే వీక్లీ వన్స్ అయితే కన్ఫామ్ అయితే వస్తాము. పిల్లల్ని ఇలా అవుటింగ్కి అయితే అప్పుడప్పుడు తీసుకురావాలండి. అలా కాకుండా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఫోన్ ఇచ్చి వదిలేస్తే ఏమవుతుందంటే వాళ్ళలో సోషలైజేషన్ అనేది డెవలప్ అవ్వదు. బయటకు వచ్చి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళైతే నేర్చుకోలేరు. ఇలా మనం బయట తిప్పడం వల్ల వాళ్ళైతే మెమొరీ పవర్ అనేది పెరుగుతుంది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది అయితే తెలుస్తుంది. అలా నాలుగు గోడల మధ్య ఫోన్ ఇచ్చి అయితే అస్సలు వదిలేస్తే వాళ్ళ లైఫ్ని మనమే స్పాయిల్ చేసినట్టు అవుతుందండి. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలైతే మొత్తం ఫోన్కే ఎడిక్ట్ అయిపోయారు. అలా అయితే అస్సలు చేయొద్దు. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా అవుటింగ్కి అయితే తీసుకురావాలి. ఇంకా పార్కులో అయితే ఇక్కడ అన్ని అవైలబిలిటీ అయితే మంచిగా ఇచ్చారు. ఇక్కడ ఎక్సర్సైజెస్ అన్నీ అయితే ఉన్నాయండి. మా పిల్లలు అయితే మంచిగా ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నారు. తినైతే మా పెద్ద పాప, మేమిద్దరం అయితే ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నామండి. ఇక్కడైతే మా పాప అయితే ఇంకో ఎక్సర్సైజ్ దగ్గరికి అయితే వచ్చిందండి. ఇది కూడా ట్రై చేసింది. ఇంకా తను 5 మినిట్స్ చేసిన తర్వాత అయితే నేను కూడా అయితే ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఏజ్డ్ వాళ్ళంటే 50+ ఉన్న వాళ్ళు అయితే చేస్తారు. డైలీ అయితే వస్తున్నారు. వాళ్ళకు మంచి హ్యాబిట్ లాగా అయితే ఇది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అట్లా. ఇంకా ఇక్కడికైతే స్లైడింగ్ దగ్గరికి అయితే వచ్చారండి. ఇంకా ఇక్కడ కూడా స్లైడింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే స్లైడింగ్ అయితే చేస్తున్నారు. మా స్లైడింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా మా పాపను అయితే ఇక్కడ కూర్చోబెట్టేసి ఉయ్యాల కూడా ఊపుతున్నాను. ఇంకా అట్లా ఒక్కొక్కరిని ఒక్కోసారి దించేసి మళ్ళీ అయితే ఊపుతున్నాను. బాబు అయితే మొత్తం ఇసుకలో అయితే ఆడుతున్నాడు. ఇంక ఇప్పుడైతే తినైతే దిగిన తర్వాత మా చిన్న పాప చూస్తున్నారు వీడియోలో కాల్ చేస్తుంది నేను ఎక్కుతానని చెప్పేసి. ఇంకా తనైతే దించేసి ఇంక ఈ పాపనైతే ఎక్కించాను. ఇంకా తినడు కూడా అయితే ఒక 2-3 రౌండ్స్ అయితే వేసాను, అంతే, ఎక్కువేమీ లేదు. బాబునైతే ఊపలేదు, ఎందుకంటే వాడికి భయం, కొంచెం ఏడుస్తాడు. ఇయ్యాలంటే కొంచెం భయం అండి. ఇంకా వీళ్ళిద్దరైతే ఊగారు. ఇంకా వీళ్ళిద్దరు ఊగిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు స్నాక్స్ అని గోల్ చేస్తున్నారు. ఇక్కడైతే బయట స్నాక్స్ దొరుకుతాయి కదా, ఇంకా అవైతే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్గా స్వీట్ కార్న్ అయితే తినేసి ఇంటికి బయలుదేరదామని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ అందరం కూర్చొని అయితే తింటున్నాము. వాళ్ళ ముగ్గురు తీసిచ్చాను. నాకైతే మా బాబు తినిపిస్తున్నాడు చూడండి. మళ్ళీ సెకండ్ టైం పెడితేనేమో నేను పెట్టను అని అంటున్నాడు. ఇంకా వైషు ఏమో వాటర్ అని అడుగుతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. పిల్లలైతే సేమియా పాయసం కావాలని అడిగారండి. అందుకోసం అయితే నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీనికోసం అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. మీ దగ్గర నెయ్యి అవైలబిలిటీ ఉంటే నెయ్యిని వేసేసుకోవచ్చు. వేసేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే అవన్నీ వేసేసుకోండి. నా దగ్గర అయితే కాజు కిస్మిస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఇవైతే వేసాను. ఇంకా వేసేసుకొని వాటిని మొత్తం ఇట్లా డ్రై రోస్ట్ అయ్యేదాకా ఉంచేసి ఇంకా అవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా మరి అయితే మాడిపోకూడదు. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఇవన్నీ ఇలా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేమియా తీసుకోవాలండి. ఇలా 1 కప్ సేమియా తీసుకున్నాను నేను. ఇదైతే డ్రై రోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న సేమియా ఆల్రెడీ డ్రై రోస్ట్ అయిన సేమియానే అండి. మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్టయితే అదే కడాయిలో మళ్ళీ అయితే మొత్తం సేమియానన్నీ డ్రై రోస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే అదే కడాయిలో వచ్చేసి మనం 1 కప్ సేమియా తీసుకుంటే, నేనైతే 1 కప్ తీసుకున్నాను. అందులోకి 5 కప్పులు మొత్తం వాటర్ అయితే తీసుకోవాలండి. అందులో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి, ఒక 2 కప్స్ అయితే మిల్క్ తీసుకోవాలి. మొత్తం టోటల్ వచ్చి 5 కప్స్ తీసుకోవాలి. ఇంకా అవి అలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంకా సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇదంతా మొత్తం కలిసేటట్టు తిప్పేసుకొని ఇంకా సేమియా 100% అయితే ఉడకక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే గట్టి పడిపోతుంది సేమియా అంతా. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇంకా మొత్తం అయితే తిప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న 1 కప్ సేమియాకి 1/2 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తిప్పిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఫైనల్గా ఇందులో అయితే యాడ్ చేసి పెట్టేసుకొని 5 మినిట్స్ అయితే అలా వదిలేస్తే ఇంకా మనకి ఎంతో టేస్టీ అయినటువంటి ఈ సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే చేసుకోలేదండి. ఈరోజు అయితే మండే కదా, ఎవ్రీ మండే ఎవ్రీ ఫ్రైడే అయితే మేము అక్క దేవతలకి అయితే చేస్తామండి. మీలో ఎంతమందికి అయితే ఈ అక్క దేవతలు తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఈ అక్క దేవతలు అనేది శివుడి చెల్లెలండి ఈ అమ్మవారు. మేమైతే ఎవ్రీ మండే ఫ్రైడే కంపల్సరీ అయితే చేసుకుంటాము. అదొక మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదా, ఆ బ్లాక్ డ్రెస్ ఆ పటమేనండి అమ్మవారిది. ఇంకా ఇప్పుడు నేను చేసి పెట్టిన సేమియానే ప్రసాదంగా పెట్టేసి ఇంక ఈరోజు అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే 6:37 అలా అవుతుంది.
ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం బిజీగా ఉండి చేయలేదండి. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు ఈవినింగ్ చేసుకుంటున్నాను. నేనైతే డైలీ అయితే పూజ చేసుకుంటాను. కానీ ఎప్పుడైనా ఇంకా మార్నింగ్ అప్పుడు కుదరలేదనుకో, మార్నింగ్ వీలుగా లేనప్పుడైతే ఇంకా ఈవినింగ్ చేసుకుంటాము. ఎట్లా అవైలబిలిటీ ఉంటే అట్లా. ఇంకా డైలీ వన్స్ అయితే కంపల్సరీ అయితే పూజ అయితే చేసుకుంటాము. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అందరం అయితే సరదాగా ఇలా కూర్చొని ఇంక పాయసం వేసుకొని అయితే తింటున్నాము. తన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! తనైతే మా హెల్పర్ అండి. తనకు కూడా అయితే వేసిచ్చాము. తను కూడా అయితే తింటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే, బాయ్.